సార్ ఇది అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎవరు స్టార్ట్ చేశారు సార్ ఇది? సతోషి నాకమోటో అని ఓకే. ఇప్పుడు మనకి రైటర్స్ కొంతమంది కలం పేరు పెట్టుకుంటారు కదా! ఓకే. అలాగా ఇది యాక్చువల్ నేమ్ కాదు. ఒక ఓకే. అనానిమస్ పర్సన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఆయన ఓహ్! పేరు సతోషి నాకమోటో అని బయటికి ఓకే. ప్రచారంలో ఉన్న పేరు. యాక్చువల్ ఐడెంటిటీ ఇప్పటివరకు ఎవరికీ తెలీదు. ఓకే. 2008 టైంలో ఏమైందంటే ఇప్పుడులాగే రిసెషన్ వస్తది ఓకే. అండ్ ఎకానమీ కొలాప్స్ అవుతది అనే ఓకే. ఒక సిట్యుయేషన్‌లోకి మా ఎకానమీ వెళ్ళింది. యూఎస్ ఓకే. ఎకానమీ. అవునవునవును. ఆ టైం హౌసింగ్ ఫైనాన్షియల్ క్రైసిస్. క్రైసిస్ వచ్చినప్పుడు తను చాలా వెక్స్ అయిపోయాడు. ఓకే. ఏంటంటే, లేదు నేను ఇంత కష్టపడి సంపాదిస్తున్నాను. 24 గంటలు కష్టపడి నేను డబ్బులు సంపాదించుకుంటున్నాను. నా చేతిలో ఉంది. నా ఫ్యూచర్ సెక్యూర్ ఉంది అని నేను అనుకుంటున్నాను. హ్మ్. కానీ సడెన్‌గా ఒక రోజు వచ్చేసి నీ కరెన్సీకి వాల్యూ లేదు. రేపటి నుంచి నువ్వు బిచ్చగాడివి ఈ అంటే ప్రింటింగ్ వల్ల. ఆహ్, దేని వల్ల అని ఆలోచించాడు. ఎందుకు జరుగుతుంది? గవర్నమెంట్ మనీ సప్లైని వాళ్ళు కంట్రోల్ చేయడానికి యూజ్ చేసుకున్న ఆయుధం ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్లు మానిప్యులేట్ చేయడము, మనీ ప్రింటింగ్ మనీ చేయడం. ప్రింటింగ్ చేయడము ఇట్లాంటివన్నీ. సో, ఓకే. ఇప్పుడు మనం రీసెంట్‌గా శ్రీలంక చూసాము. ఎలాగా అవును. బ్యాంక్రప్సీలోకెళ్ళింది అని. అవునవును. సో, ఇప్పుడు కూడా యూఎస్‌కి ఎప్పటినుంచో చాలా నుంచి వస్తుంది న్యూస్ అవును. కూడా. వీళ్ళు ఇలాగ అయిపోతారు. అవును. బ్యాంక్రప్సీ ఎళ్ళిపోతారు. చాలా ఎక్కువ అవును. ప్రింటింగ్ జరిగింది, ఇన్‌ఫ్లేషన్ జరిగింది అని. సో, అవును. ఇలాంటిదే అప్పుడు కూడా ఒక 2008 టైంలో ఒక క్రైసిస్ వచ్చింది. తను ఆలోచించి ఒక సొల్యూషన్ అనుకున్నాడు. ఇది ఎందుకు జరుగుతుంది? ఒక థర్డ్ పర్సన్ చేతిలో మనం ఫుల్ పవర్ పెట్టి, మనం డైలీ కరెన్సీగా వాడేది ఎలా యుటిలైజ్ చేయాలి అనేది కూడా వాళ్ళ చేతిలో ఉంది గదా! సో, దీన్ని మార్చాలనుకున్నాడు. సో, ఓకే. దానికి ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఒక సాఫ్ట్‌వేర్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అది బిట్‌కాయిన్. ఇప్పుడు ఓకే. సాఫ్ట్‌వేర్ ఇప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా అర్థం చేయాలంటే గూగుల్ ఉంది. అవును. దేని మీద నడుస్తది? ఇంటర్నెట్ పైన నడుస్తది. యెస్. ఇంటర్నెట్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? మనకి లోకల్‌గా ఎవరైతే ఉంటారో టెలికామ్ యాక్ట్ అని సర్వీస్. లేకపోతే ఆ! వాళ్ళు హ్యాత్వే అని ఇక్కడ ఉంటారు. చేస్తారు. పైన ఇంకా వేరే వాళ్ళు. సో, మీకు మీరు యూజ్ చేస్తున్న ప్రొడక్ట్‌కి అండ్ సర్వీస్ ప్రొవైడర్‌కి మధ్యలో యాక్చువల్‌గా ఒక టెక్నాలజీ ఉంది. అవును. ఇంటర్నెట్ అనే టెక్నాలజీ అవును. పైన అవును. మీరు నెట్ వాడుతున్నారు. వాడుతున్నాం. గూగుల్ అయినా ఏదైనా సరే మీరు అది హ్మ్. వాడడానికి ఒక ఇంటర్నెట్ అని ఉంది గదా! అవును. సో, అలాంటిదే బిట్‌కాయిన్ అనే ఒక టెక్నాలజీ. టెక్నాలజీ. అంటే ఈజీ టర్మ్స్‌లో చెప్పాలంటే ఇంటర్నెట్ ఎలాగో బిట్‌కాయిన్ అలా. అదొక అదొక కరెన్సీ. టెక్నాలజీ సాఫ్ట్‌వేర్. ఓకే. దాంట్లో ఇప్పుడు ఏంటంటే ఒక కన్‌ఫ్యూజన్ రావచ్చు. 2 బిట్‌కాయిన్స్ ఉన్నాయి. ఓకే. ఒకటి బిట్‌కాయిన్ యాస్ ఎ సాఫ్ట్‌వేర్. ఇంకొకటి బిట్‌కాయిన్ యాస్ ఎ టోకెన్. ఓకే. క్యాపిటల్ బితో బిట్‌కాయిన్‌ని చూసారు అంటే అది సాఫ్ట్‌వేర్ గురించి మాట్లాడుతున్నట్టు. ఓకే. బిట్‌కాయిన్‌లో స్మాల్ బి రాసి బిట్‌కాయిన్ అని రాసారంటే అది కాయిన్ అని. ఓకే. సో, బిట్‌కాయిన్ అనే సాఫ్ట్‌వేర్‌లో జరిగే ప్రాసెస్ వల్ల జనరేట్ అయ్యే కాయిన్ బిట్‌కాయిన్. స్మాల్ బితో వచ్చే బిట్‌కాయిన్. సో, ఓకే. దాన్ని బీటీసీ అని కూడా పిలుస్తారు అవునవును. జనరల్‌గా. హ్మ్. సో, సినానిమస్‌గా 2 ఒకటే పేర్లు కాబట్టి ఓన్లీ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ వాడుతుంది కాబట్టి బిట్‌కాయిన్ అంటూ ఉంటారు. సో, ఓకే. ఈ సాఫ్ట్‌వేర్‌ని ఫస్ట్ ఆయన కనుక్కున్నారు. సో, ఓకే. అది తయారు చేసి ఒక లెటర్ రిలీజ్ చేశారనమాట. అనానిమస్‌గా బయటికి లెటర్ రిలీజ్ చేశారు. హ్మ్. ఏంటంటే, ఈ గవర్నమెంట్స్ చేసే పని వల్ల మనం ఎలాంటి నష్టం జరగడానికి అవకాశం ఉంది. సో, హ్మ్. ఫ్యూచర్ ఇలా ఉండకూడదు. హ్మ్. డెమోక్రసీ అన్ని చోట్లే కాదు. కరెన్సీలో కూడా డెమోక్రసీ ఉండాలి. ఓకే. నీ మనీని కంట్రోల్ చేయడం, నీ మనీ ఎలా యుటిలైజ్ చేయాలి అనే దాంట్లో కూడా నీ సే ఉండాలి. ఒక హ్మ్. థర్డ్ పార్టీ చేతిలో ఉండకూడదు. హ్మ్. ఒకరు డిసిషన్ తీసుకుంటే అందరి లైఫ్స్ మారిపోకూడదు హ్మ్. అని మేము ఒక సాఫ్ట్‌వేర్‌ని కనిపెట్టాం. ఇక్కడ ఏంటంటే బిట్‌కాయిన్స్ ఉంటాయి. ఇది డిజిటల్ కరెన్సీ. హ్మ్. పర్సన్ టు పర్సన్ డైరెక్ట్‌గా పంపించుకోవచ్చు. గ్లోబల్‌లో ఎక్కడున్నా సరే పంపియొచ్చు. అండ్ రికార్డ్ ఎవరు మెయింటైన్ చేస్తారు? ఇప్పుడు అవును. మీకో డౌట్ వస్తది. అవును. సరే ఇప్పుడు బ్యాంక్స్ అవన్నీ అయితే వాళ్ళు మెయింటైన్ వాళ్ళు చేస్తారు. రికార్డ్ మెయింటైన్ చేస్తారు. ఇక్కడ హ్మ్. ఎవరు రికార్డ్ మెయింటైన్ చేస్తారంటే ఇక్కడ కూడా రికార్డింగ్ ఉంటది. ఓకే. అది చాలా పెద్ద ప్రాబ్లమ్. దాన్నేం చేశారంటే లెడ్జర్స్ అంటాం కదా మనం. అవునండి. నేను మీకు ఒక 100 ఇచ్చాను అంటే నా అకౌంట్‌లోంచి లెడ్జర్‌లో 100 ఉంటాయి మైనస్ ఉంటుంది. అవ్వాలి. హ్మ్. మీ అకౌంట్‌లో ప్లస్ అవ్వాలి. అవును. సో, ఈ లెడ్జర్ మెయింటైనింగ్ కోసం అని చెప్పేసి ఓపెన్‌గా ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు లెడ్జర్ మెయింటైన్ చేయడానికి. అంటే ఓకే. నేనే వచ్చి నేను బిట్‌కాయిన్ సాఫ్ట్‌వేర్‌లో అకౌంటెంట్‌గా చేస్తా. హ్మ్. అంటే మీరు క్రియేట్ చేసుకున్న మీ ఓన్ జాబ్. ఓకే. చేయొచ్చు. దాన్ని నోడ్స్ అంటారు. ఓకే. అంటే నేను ఒకటిని పెట్టుకున్నాను. ఒక సిస్టమ్ పెట్టుకొని బిట్‌కాయిన్ సాఫ్ట్‌వేర్‌లో జరిగే ట్రాన్సాక్షన్‌ని నేను రికార్డ్ చేస్తాను. ఓకే. దాన్ని నేను నోడ్ అంటాను. ఓకే. ఆ నోడ్ ఒక ప్రాసెసర్ ఉంటే సరిపోతది. ఒక కంప్యూటర్ ఉంటే సరిపోతది. మరి నేను వర్క్ చేస్తున్నాను. ఓకే. నాకేంటి ఇన్సెంటివైజింగ్? నాకేమొస్తది నేను రికార్డ్ చేస్తే? మీ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసి, ఆ రికార్డ్ కీప్ చేయడం వల్ల నాకేమొస్తది? దానికేంటంటే ప్రూఫ్ ఆఫ్ వర్క్ కింద సాఫ్ట్‌వేర్ వాళ్ళకి ఒక కాయిన్‌ని జనరేట్ చేస్తది.
ఓకే. సో, ఇంతకుముందు స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు ఏంటంటే హ్యూజ్ కాయిన్స్ ఉన్నాయి. ట్రాన్సాక్షన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఈజీగా ఒక బిట్‌కాయిన్‌ని మైన్ చేయడం చాలా ఈజీ. దీన్నే మైనింగ్ అంటాం. ఓకే. సో, ఈజీగా మైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు కొన్ని కోట్లలో ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. మైక్రో సెకండ్స్‌లో ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడేంటంటే చాలా నోడ్స్‌లో జరుగుతూ ఉంటది. ఈ లెడ్జర్ కీపింగ్ గాని, ఇవి గాని. దీంట్లో జనరేట్ అవ్వడానికి టైం పడతది. ఎనర్జీ యూజ్ అవుతది. ఇంటర్నెట్ సో, పవర్. రిసోర్సెస్ అన్నీ వాడుతూ ఉంటారు కాబట్టి మీకు ఒక కాయిన్ జనరేట్ అవ్వడానికి 45,00,000 to 50,00,000 ఖర్చవుతది. ఓకే. బట్ దాని వాల్యూ అందుకే 1,00,000 ఉంది. డాలర్స్‌లో చెప్తున్నాను నేను. సో, $45,00,000 అవ్వేది. మీకు జనరేట్ అయిన తర్వాత ఆ కాయిన్ వాల్యూ మీకు $1,00,000 ఎందుకంటే మీకు ఆ జనరేట్ చేయడానికి కూడా చాలా కష్టమైంది. అవును. ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. అన్ని చోట్ల చేయలేరు. అవును. సో, చాలా ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తది. వర్క్ చాలా ఎక్కువగా ఉంటది. ఓకే అండి. ఓకే. సో, అలాగా అయిన కాయిన్ అన్నమాట. దీంట్లో వేరే డౌట్ ఏముంటదంటే, సరే బిట్‌కాయిన్ ఇంటర్నెట్‌లోనే కదా ఉంది. దీన్ని నేను కాపీ చేయలేనా? ఇంటర్నెట్‌లో రెప్లికా క్రియేట్ చేయలేనా నేను? అవును. అనే ఒక డౌట్ ఉంటది. దీనికేంటంటే బిట్‌కాయిన్‌లో ఒక యూనిక్‌నెస్ ఉంటది. ఈచ్ అండ్ ఎవ్రీ బిట్‌కాయిన్ జనరేట్ అయినవి ఒక యూనిక్ షేప్‌లో ఉంటాయి. నేను మీకు క్లియర్ అర్థం కావడానికి చెప్తున్నా. ఓకే. ఏంటంటే ఇప్పుడు మీరు పజిల్స్ చూసారా? ఒక పెద్ద బొమ్మని చిన్న పజిల్స్‌ని కలుపుతారు. కలుపుతాం. కార్డ్‌బోర్డ్ లాగా ఉంటది. పజిల్స్ పెట్టేస్తే కంప్లీట్ ఒక ఫైనల్‌గా ఇమేజ్ ఒక వస్తది. ఫైనల్ ఇమేజ్ వస్తది. అవును. ఈచ్ పార్ట్‌కి డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. అవును. సో, ఇప్పుడు ఒకటి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇలాంటి పజిల్ ప్రతిదానికి ఒక షేప్, ఇంకో షేప్ డిఫరెంట్ ఉంటది. అవును. అలా ఒకటి తయారు చేశారనుకోండి, మీరు రెప్లికేట్ చేస్తే ఈ పజిల్‌లో ఎగ్జాక్ట్‌గా ఫిట్ అలా అవ్వదు. అలా పెడితేనే మళ్ళీ అది ఆ! అవుతుంది. అండ్ ఆల్రెడీ తయారైపోయిన పజిల్‌ది మీరు రెప్లికేట్ చేస్తే ఆల్రెడీ అక్కడ ఉంటది. సో, మీరు తీసుకొచ్చి దాని మీద పెట్టలేరు. అవును. కొత్తది రెడీ చేసి పెడితే దీంట్లో ఫిట్ అవ్వదు. ఓకే. సో, దానివల్ల ఏమవుతదంటే ఆటోమేటిక్‌గా అది రిజెక్ట్ అయిపోతది. సో, ఓకే. చాలా ట్రాన్స్‌పరెన్సీ, ఫూల్ ప్రూఫ్‌గా ఈ టెక్నాలజీని డిజైన్ తయారు చేశారు. చేయడం జరిగిందనమాట. ఓకే.